ఈరోజు కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి మంగళవారం కాబట్టి ఈరోజు ఎవరైతే సంధ్యా సమయంలో ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తారో వారింట్లో ఉన్న దరిద్ర బాధలు, వారికి ఉన్న అప్పులు, వారి చుట్టూ ఉన్న శత్రువుల పీడ మొత్తం పోతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ ఏ పరిహారాలు పాటించాలి, ఏం చేస్తే అవన్నీ తీరిపోతాయి అనేవి నేను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడడం వల్ల మీకు ఇవన్నీ అర్థమవుతుంది. పరమశివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇది కార్తీక మాసంలో వచ్చిన మొదటి మంగళవారం కాబట్టి ఈ రోజునాడు మీరు యథావిధిగా కార్తీక మాసంలో ఎప్పుడు ఎలా లేస్తారో అదే సమయానికి లేచి స్నానం చేసి ఉదయాన్నే పూజ చేసుకుంటారు. తర్వాత దేవుడికి నైవేద్యం పెడతారు. యథావిధిగా మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలానే చేసుకుంటారు. ఈరోజు మంగళవారం కాబట్టి మీరు ఎలాంటి భోజనాన్నైనా తినొచ్చు, దానిలో తప్పేమీ లేదు. కాకపోతే ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెడతారు కదా, అప్పుడు ఏంటంటే మీరు కర్పూరం అనేది ఒక ప్రమిదలో కర్పూరం అనేది వేసి, ఇప్పుడు మనం దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న కర్పూరం బిళ్ళేసి ఒక 3 సార్లు తిప్పి ఇలా చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత దేవుడికి నార్మల్గా హారతి ఇచ్చేసేయండి. నార్మల్గా పెట్టి తర్వాత ఇదంతా అయిపోయాక ఒక చిన్న మట్టి ప్రమిద మాత్రమే తీసుకోండి. చిన్న మట్టి ప్రమిదలోని ఒక గుప్పెడు ముద్ద కర్పూరం అనేది ఉంటుంది. ఓన్లీ ముద్ద కర్పూరం మాత్రమే తీసుకొని దాన్ని వెలిగించి మీ దేవుడి చుట్టూ ఒక 3 సార్లు తిప్పండి. తిప్పి బాగా దిష్టి అంతా పోయేటట్టు తిప్పి అది అలాగే పట్టుకొని వెళ్ళి మీ ఇంటి ముందు సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం దగ్గర కూడా మొత్తం 3 సార్లు ఇలా తిప్పి ఆ సింహద్వారం దగ్గర మాత్రమే ఈ ముద్ద కర్పూరం పెట్టుకున్న దాన్ని ప్రమిదిని అక్కడ పెట్టండి. అది వెలిగినంత వరకు మీరు అక్కడే ఉండండి. అది అయిపోయాక ఇంకా వదిలేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈ కార్తీక మంగళవారం చేయడం వల్ల శివానుగ్రహం మీపై ఉండి మీ ఇంట్లో ఎలాంటి నరదృష్టి ఉన్నా, లేదా మీకు అప్పుల బాధలు ఉన్నా, లేదా మీకు శత్రువుల పీడలు ఉన్న, ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే నార్మల్గా చెప్పాలంటే దేవుడికి మనం కర్పూరంతో హారతి ఇస్తాం కదా, అదేంటంటే దేవుడికి ఏదైనా ఉంటే దిష్టి పోతుందన్నమాట. అలాగే ఇది మనం సింహద్వారం దగ్గర ఇచ్చామంటే మన ఇంట్లో ఉన్న నరదిష్టి కూడా ఆ అగ్ని అనేది లాగేస్తుందన్నమాట. సో ఆ విధంగా కార్తీక మంగళవారం రోజు చేయడం వల్ల ఇంకా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఇంకా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీకైతే చాలా మంచి జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.